నన్ను ఏ వ్యక్తి మాట్లాడు ఒక నాయకుడు అనుచరుడు ఖమ్మం జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు అనుచరుడు ఫోన్ చేసి ఏమన్నారంటే ఎంత డబ్బు ఇస్తాను అన్న ₹1 కోటి ఇస్తాం మళ్ళీ వచ్చి తిరుగుకుండా కప్పుకున్నాడు. అరే నేను పైసలు కమ్ముడు పోయేవాడు కాదురా బాబు. ఇంతకాలం పెద్ద ఆఫర్ వచ్చింది కాబట్టి పోయారా? ఇంత ఆఫర్ కాదు, గుర్తింపు, గౌరవం. నాలాంటి వాడికి ఏం కోరుకుంటా? 10 ఏళ్ళు బీఆర్ఎస్ మీద అహంకారం మీద నియంత మీద కొట్లాడిన మానవత రాయి ఏ ఆఫరు ఏ గుర్తింపు దొరికిందని మీరు గుర్తింపు అంటే గౌరవించడం. అరే 10 ఏళ్ల వరకు కలిపి బీఆర్ఎస్ పార్టీ ఆ గుర్తింపు కేవలం ఆ రోజు రాత్రి. నేను ఒక విషయం, ఆ రోజు అంటే నేను నా పార్టీ వాడు పైసలు ఇస్తానని పోనని ₹1 కోటి ఇస్తానంటే ఎందుకు పోకుండా ఉన్నా? అరే నన్ను గౌరవించరు అంటే చేరిన తర్వాత నువ్వు గౌరవిస్తాను, చేరిన తర్వాత నీకు ఇస్తానంటాను. అంటే ఇప్పటి వరకు నువ్వు నాకేం పైసలు ఇచ్చావని నీ పార్టీ కోసం నేను కొట్లాడినా? ఎన్ని కేసులు పెట్టుకుని 40 కేసులు నా మీద. నాంపల్లి కోర్టు పోదాం, ఎవడి మీద ఉన్న కేసులు చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కేసులు ఉన్నాయి? రేవంత్ రెడ్డి మీద ఉంటాయి, నా మీద ఉంటాయి. అందులో 6 సార్లు జైలుకు పోయి. అందులో ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేహం లేదన్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించింది 10 ఏళ్ళ అధికారంలో లేకపోయినా కూడా. అంటే కేవలం మీలాంటి మంది మీ యొక్క రక్తం మీ యొక్క చెమటతోటి నిరంతరం ప్రజల మీద ప్రజల సమస్యల మీద బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీద ఫైట్ చేసిరు. దాని గుర్తింపు ఉంది. కానీ అలాంటి మానవతరాయ్ కలలో కూడా ఎవరు ఊహించుకోలేరు. అలాంటి మానవతరాయ్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ఒక 100 కోట్ల ఆఫర్ వచ్చిందని. 100 కోట్లు ఉంటే అసలు 100 కోట్లు అంటే ఎందుకు అంటే 100 కోట్లు తక్కువ చెప్పినని మానవతరాయ్ అవుతుందా? కాదు, 100 కోట్లు ఇచ్చినట్టయితే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అభ్యర్థికి పెడతారు. అది అంతా ఒకవేళ ఓపెన్ ఎంత ఇచ్చాడు, ఎన్ని కోట్లు ఇచ్చాడనా? పైసలు నేను చెప్పిన మానవతారాయి పైసలు లొంగేవాడైతే 18 ఎందుకు లొంగలేదు? కుళ్ళ పొడిచినా లొంగలేదు, చైర్మన్ పదవి ఇస్తున్నా నా లొంగలేదు, ఇంకా నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా లొంగలేదు. మానవతారాయి పైసలు లొంగేవాడు కాదు. రేవంత్ రెడ్డి నాకు ఎన్ని డబ్బులు ఇచ్చిందని ఎన్ని ప్రోగ్రాంలు చేసినా ఆయన ఇచ్చిన ప్రతి మాటను కూడా అరే ముట్టడి పిలిపిస్తే అందరూ అవసరస్ట్ అయ్యేది. పోయి అసెంబ్లీని దాకాలంటే తాకిను, ప్రగతి భవన్ గేట్లు తన్నాలంటే తనిను, ఏది చేస్తే అది పోలీసు వాళ్ళు చిక్కకుండా చేసినాం. మా ఇంటికి భయపడ్డారు మానవతరాయ్, మా చుట్టుపక్కల వాళ్ళు. అంటే మామూలు కాలనీ నాది, రెండో ఫ్లోర్లో ఉంటా నేను, చిన్న అపార్ట్మెంట్లో. అందులో వాళ్ళంతా భయభ్రాంతి, మానవతరాయ్ ఉగ్రవాద దొంగన ఏంది పోలీసు వాళ్ళు ఇంతమంది వస్తారు, ఇప్పుడు ప్రతిసారి మానవతరాయ్ ముందస్తు చేయడానికి వస్తారు, దొరకడు ఇక్కడంతా ఏంది అసలు ఈ పోలీసు వాళ్ళు రావడం ఏందని చెప్పి వాళ్ళు భయభ్రాంతి మమ్మల్ని ప్రశ్నించారు. వాళ్ళు కూడా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోడు బాబు మీరు ఉండొద్దని. అయినా కానీ మానవతరాయ్ తట్టుకొని నిలబడి దేనికోసం పోతారు? ఒకటే, నాలాంటి వ్యక్తి నేను ఏం కోరుకున్నా, నా ఫ్రెండ్స్ అంతా ఐఏఎస్ యూనివర్సిటీ, మీరు తెలుసు నేపథ్యం, యూనివర్సిటీ నుంచి ఒక నాయకుడిని కావాలనుకున్నా, ఒక విద్యార్థి నాయకుడిని కావాలనుకున్నా. ఒకటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్పిన నేను, ఎన్టీ రామారావు హయాంలో నాయకులు అయ్యారు, చంద్రశేఖరరావు గారి హయాంలో నాయకులు అయ్యారు, ఓయూ వాళ్ళు విద్యార్థి నాలాంటి సామాన్యులు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు హయాంలో కూడా నాలాంటి వాడు నేను నాయకుడిని కావాలనుకున్నా. ఆ గాల్లో నేను గెలవపోయేవాడినా మొన్న నాకు టికెట్ ఇస్తే 50,000 మీద అటుతో గెలిచేటోడు. మరి కాబట్టి నన్ను ఇంకా అవకాశం లేదు, నాకు ప్లేస్ లేదు, ఇంకా లేదు. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నాకు ఓడిపోయిన అవకాశం లేదు. మళ్ళీ అక్కడ నేను పోయి పని చేయలేను, నాకు నియోజకవర్గం లేదు, ఏం చేయాలా? లేదు, కసితో కొట్లాడాలి. కాబట్టి కేసీఆర్ ఆ రోజు విద్యార్థి ఉద్యమ నాయకులకు అవకాశం ఇచ్చిండు. నా సహచర మిత్రులందరికీ 20 మంది ఉన్నారు అక్కడ, 2 బాల్కా సుమను. సరే అక్కడ ఆ పాయింట్కి వెళ్దాము. సీఎం రేవంత్ రెడ్డి గారు అతని యొక్క సొంత తమ్ముడు సోదరుడు కొండాల రెడ్డి నుంచి మీకు పిలుపొచ్చింది, రైట్? మీరు ఈసారి కూడా మన అన్నగారిని గెలిపించుకుందాం రాయ్, నువ్వు రా అని చెప్పాడు. ఎప్పుడు వచ్చిందంటే అబద్ధం అండి, నాకు అబద్ధం రాదు. నా కొడుకు మీద కూడా ప్రమాణం, దేవుడి మీద ప్రమాణం. నేను అందరు రాజకీయ నాయకులకు కాదు. నేను కొండల రెడ్డి గారు నువ్వు అడిగిన అట్లే ఉండాలి. నాకు ఫోన్ చేశారు. ఎప్పుడు చేశారు? నేను వెళ్ళిపోయాను అక్కడికి, అవతలకి. అప్పటి పార్టీలో జాయిన్ అయ్యారా? పార్టీలోకి వెళ్ళిపోయిన, పార్టీ దగ్గరికి వెళ్ళిపోయినా. కండువ కప్పుకుంటానే ఇక కప్పుకున్నప్పుడు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు ఊకొట్టిన, అన్న మనవత తమ్ముడు, మా తమ్ముడు లాంటివాడే, నువ్వు రా, జరిగిపోయింది, నీకు నష్టం జరిగింది, మళ్ళీ కొట్లాడదాం అన్న, సీఎం అవుతారు ఇట్లా అన్నాడు. సరే అన్న, కానీ అన్న, సరే అన్న, మాట్లాడతా అన్న అని అన్న. ఇప్పుడు అదేదో 1 రోజు 2 రోజులు ముందు చేసినట్లయితే సంతోషంగా ఆగేవాడిని. 3 రోజులు ఇంట్లో కూర్చున్నా. నా భార్యకు ఉద్యోగం ఇవ్వమన్నా, నా భార్య టికెట్ ఇవ్వమన్నా, మాదిగ సామాజిక వర్గం, నేను నాకు ఇవ్వకపోతే నా భార్యకి ఇవ్వమన్నా. అట్లా లేదు, అవకాశం రాలేదు అంతే. కానీ కామారెడ్డి టికెట్ నాకు ఇవ్వండి, నిరుద్యోగ జేసీ నుంచి కొట్లాడినా కేసీఆర్ మీద కొట్లాడతాను. ఇప్పుడు గొంతెమ్మ కోరికలు మానవతరాయ్ కోరుకోడు. మానవతరాయ్ ఎక్కడ కష్టపడి, సత్తుపల్లిలో కష్టపడ్డా, సత్తుపల్లి టికెట్ అర్హుడిని, అక్కడ పార్టీని బతికించిన, చచ్చిపోయిన పార్టీని బతికించిన. ఆడ జెండా బట్టేవాళ్ళు లేడు. సిరిసిల్లకి వెళ్ళి 50,000 జెండాలు తెప్పించిన. బుక్ స్టాల్స్లో కూడా లేవు అక్కడ. ఒకప్పుడు ఉండేవి, వెంగళరావు గారు హయాంలో
వెంకట్రావు 2004లో ఉండేది, 2004 తర్వాత కాంగ్రెసే లేదాడ, చచ్చిపోయింది. అట్లాంటి చచ్చిపోయిన కాంగ్రెస్కు ప్రాణం పోసిన అక్కడ ఎవరిని అడిగి చెప్తారు కదా. నువ్వు సత్తుపల్లి బస్ స్టాండ్ సెంటర్లో పోయి 4 షాపులు అడుగు, అయ్యా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బతికించింది ఎవరంటే నా పేరు చెప్తారు. 100% అన్న. మేము రోజు సోషల్ మీడియాలో మీ పోస్ట్లో చూస్తున్నాము. అయితే పాయింట్ దీనికి ఇక్కడికే క్లోజ్ చేసి వేరే దానికి వెళ్దామన్నా. లాస్ట్ పాయింట్, మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి టికెట్ రాకుండా ఆపుకున్న ఏకైక వ్యక్తి ఒక మంత్రి, ప్రస్తుత మంత్రి, ఖమ్మం జిల్లాని ఏలుతున్న వ్యక్తి, అతని పేరు మీకు చెప్పడానికి ఎందుకు ధైర్యం అయితే లేదన్నా? ఇక అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడటం కూడా ఎవరికి ప్రయోజనం లేదు. అది ప్రజలందరూ తెలుసు. నేనేమంటున్నా, నా టికెట్ ఎందుకు రాలేదో ఎట్లా రాలేదో, సరే రేవంత్ రెడ్డి గారు కృషి చేశారు, ప్రయత్నం చేశారు, అయినా కానీ ఇబ్బంది పడ్డారు, రాలేదు. ఇక రాని దాని గురించి అయిపోయిన మరి అదే ఎమ్మెల్యే గారు, అదే మంత్రి గారు, ప్రస్తుత మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న అతను రేపు పొద్దున భవిష్యత్తులో మానవతరాయికి వచ్చే ఆపర్చునిటీస్ ఆపలేడా? ఏం ఆపుతారు చెప్పండి? ఇంకా ఆపారు, ఇప్పటివరకు ఆపారు. నోటికాడ ముద్దని లాక్కున్నారు, ఇంకేం లాక్కుంటారు చెప్పండి? ఇప్పుడు వచ్చినాం మళ్ళీ పార్టీ ఒకటే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నది మానవతరాయి. కావాలని కోరటమే కాదు, కొట్లాడిన. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ప్రధాన అంచనా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో మనిషిని నేను. అక్కడి నుంచి ఇక్కడ పార్టీ ఎదగాలంటే, గెలవాలంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావాలి, ఏ పార్టీ నుంచి అని రాని అని ఇంటి పార్టీలను సొంత పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడ్డా. నేను ఎంతోమంది శత్రువు అయినా రేవంత్ రెడ్డి గారి గురించి. అయినప్పటికీ సోకాల్జీ నోటీసులు వచ్చినాయి నాకు. అయినా కానీ భయపడకుండా రేవంత్ రెడ్డి అయితేనే ఈ పార్టీ బాగుపడద్దు అన్నది హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుని సంతోషపడ్డా. రేవంత్ రెడ్డి పిసిసి అవ్వంగలోనే రేవంత్ రెడ్డి లాంటి ఇదే ఇంటర్వ్యూలో ఇక్కడే చెప్పిన. అప్పుడు క్రాంతి ఉండే ఎవరంటే ముఖ్యమంత్రి అన్న. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని పైకి తీసుకురాగలడు, గజయితగాళ్ళ లెక్క పైకి తీసుకురాగలడని చెప్పిన. అది అయిపోయి నెరవేరింది. రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నా, వారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక నాకు ఇంక ఆశలు ఏం లేవు, ఇప్పట్లో ఎన్నికలు లేవు, అంత ఆశ కూడా లేదు. వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తే నాకు పలానా పదవి ఇస్తాం చెయ్యి అంటే చేస్తా, లేకపోతే రాహుల్ గాంధీ గారిని భావి భారత ప్రధాని చేయటమే నా లక్ష్యం. తప్పకుండా అయితే. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ 2014లో కాంగ్రెస్ ఏడందో కథమైందని నవ్వారు. నేను తెలంగాణ ఉద్యమం పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టడంలో నవ్వారు. తెలంగాణ ఏడుంది, ఏడొస్తుందని. వస్తుంది చూడండి అని చెప్పిన. అట్లనే తెలంగాణ వచ్చింది. నేను ఎవరికి మద్దతు తెలిపినో ఆ నాయకుడు అధ్యక్షుడు అయిపోయిండు. వారు అధ్యక్షుడు కావడంగా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కావాలి, భావి భారత ప్రధాని కావాలి, తప్పకుండా అవుతారు. కాబట్టి అందుకోసం నేను నా శక్తి మేర తప్పకుండా వారు ప్రధానమంత్రి అవుతారు, అందుకోసం నేను పనిచేస్తాను.